ఎంత దారుణం అంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో, అతను నివాసం ఉంటున్న జిల్లాలో ఎంత దారుణంగా పెరిగాయి అంటే ముఖ్యమంత్రి గారి సాక్షిగా ఇలా మహిళల మీద నేరాలు జరుగుతూ ఉండే పరిస్థితి, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉండే పరిస్థితి. ముఖ్యమంత్రి గారి నీడలో కూడా మహిళలకు భద్రత లేదు అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. ఇదిగోండి, క్రైమ్ ఎగనిస్ట్ ఉమెన్ అనేసి వాళ్ళు మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పిన విషయం. నేను దాన్నే చెప్పడం జరిగింది. అలాగే తీసుకుంటే ఈరోజు 10 జిల్లాల్లో ఈ విధంగా మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగాయి అన్నమాట. గుంటూరు, సత్యసాయి, నెల్లూరు, విజయనగరం, కడప, అన్నమయ్య, పల్నాడు, పార్వతీపురం, మన్యం, తిరుపతి జిల్లాల్లో ఈ విధంగా పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఇలా పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని తీసుకుంటే మద్యము, గంజాయి, అలాగే పోలీసుల తాలూకా అలసత్వము. ఈరోజు తీసుకుంటే మొన్ననే హోంమంత్రి గారు చెప్పేశారు, ఏకంగా ఈ రాష్ట్రంలో గంజాయి లేదని చెప్పేశారు. కానీ ఈ కౌన్సిల్, అసెంబ్లీ ప్రారంభం అయినాకే మనం చూసాం మదనపల్లిలో గంజాయికి, మద్యంకి బానిసయ్యి ఒక దుర్మార్గుడు ఎంత దారుణంగా 7 సంవత్సరాల బాలికని చేసి తన ఇంట్లోనే డ్రమ్లో వాటర్లో పడేసి ఎంత దారుణం చేశాడో మనం అందరము చూసాం.